నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం, దూపతండ, పెద్దతండ, రావూరు గ్రామాలలో నిర్వహించిన పాదయాత్రలు శనివారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోరుకొండ వెంకటయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేంద్రరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు జాటో శ్రీనివాస్ నాయక్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము స్వేచ్ఛ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన మన కాంగ్రెస్ సభ్యులు పెద్దలు కేఆర్ నాగరాజు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెద్దలు మేడం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్పుడు వెంకటయ్య గారు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేంద్రరావు గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అనిల్రావు గారు, వారితో పాటు పర్వతగిరి మండలం జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. అందరికీ నమస్కారాలు. పెద్దలు మండలాన్ని రాశారు. మీ అందరికీ తెలిసింటున్నారు ఏదైతే నఫరత్ కే బజార్ మే గూడెం కా దుకాన్ खोलेंगे అంటే ఎక్కడైతే ద్వేషాలు, ఉద్దేశాలు, మతాలను పంచుకుంటే ఏదైతే ఉందో అక్కడ రాహుల్ గాంధీ గారు అందరినీ కులాలకు, మతాలకు అతీతంగా కలుసుండి ఈ నిష్కర్షణ సాధారి ఇష్టదారి అంటే ఎవరిది ఎంతైతే ఉందో అంత అనుభవాన్ని ఒక నిర్ణయంతో ఆ తరుణంలో పార్లమెంట్లో 2 సభలో అమిత్ షా అదే మోడీ అంబేద్కర్ అంటున్నారు, ఏమొస్తుంది అంటే అర్థం వస్తుందని అవాయిలను చేసిన బీజేపీ నాయకులకు రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ చెప్పబోతున్నారు. ఈ భారతదేశం అన్ని కులాలది, మతాలది, అందరిది అని ఈ ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్దేశాన్ని గ్రామాలలో ప్రతి గ్రామానికి వాడకు తీసుకెళ్ళి బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తల మీద, మన నాయకుల మీద ఉంటుంది. రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని చాలా మంది మారుస్తామని ఈ యొక్క బీజేపీ నాయకులు ఇస్తున్నారు. అప్పటి బాగా 400 అన్నాడు, 400 మంది సీట్లు, 8 సీట్లు అంటే